హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. నిన్నటి వీడియోలో అయితే మీరు చీరాల బీచ్ బ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మనం పొన్నూరు వెళ్తే 3 టెంపుల్స్, అది కూడా బాగా చారిత్రాత్మకమైన విశేషాలు ఉన్న 3 టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది శ్రీ సహస్ర లింగేశ్వర స్వామివారి టెంపుల్, అలాగే శ్రీ వీరాంజనేయ స్వామివారి టెంపుల్. రెండు ఒకే ప్రాంగణంలో మనకి పొన్నూరు బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటాయి. సో ఇంకొంచెం ముందుకెళ్తే స్వయంభూ శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నమాట. 3 కూడా చారిత్రాత్మకమైన విశేషాలు కలిగి ఉంటాయి. అయితే నేను ప్రతిసారి జర్నీ చేసేటప్పుడు, అది ఒక్కరోజు ప్రయాణం అవ్వనివ్వండి, 3 రోజుల ప్రయాణం ఏదైనా సరే, ఇలాగా మినీ భగవద్గీత అండ్ శ్రీకృష్ణుడిది చిన్న విగ్రహం అయితే ఇలా బాక్స్లో పెట్టి ముందుగా నేను తీసుకువెళ్ళే హ్యాండ్ బ్యాగ్ ఆ ట్రావెలింగ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఇలాగా బాక్స్లో పెట్టుకుని బ్యాగ్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇన్ కేస్ అవసరం అయితే తిందామని. మ్యాక్సిమం అవి వెనక్కి వస్తూనే ఉంటాయి, అది అందరూ చేసే పనే. అలాగే నెక్స్ట్, మ్యాక్సిమం నాకు ఏసీ కార్ అయితే పడదు. సో అవామిన్ టాబ్లెట్ అయితే వేసుకుని బయలుదేరతాను. సో ఇన్ కేస్ ఏమైనా అవసరం అవుతుందని జీలకర్ర పెట్టుకుంటాను. అలాగే నొప్పులు వాపులు కంపల్సరీ వచ్చేస్తాయి కాబట్టి జెండు బామ్ అండ్ పెయిన్ రిలీఫ్ స్ప్రే పెట్టుకుంటాను. ఒక్కరోజు ప్రయాణమే కాబట్టి జస్ట్ పెయిన్ కిల్లర్, పారాసిటమాల్ అండ్ కాఫ్ సిరప్ లాంటిది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్, మన యూట్యూబర్స్కి కావాల్సింది మైక్, అలాగే వీడియోస్ షూట్ చేసుకోవడానికి కావాల్సింది అయితే ఇది కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అండ్ నెక్స్ట్ చిన్న బాడీ స్ప్రే లాంటిది, అలాగే పవర్ బ్యాంక్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ మ్యాండేటరీ అనమాట. జర్నీ చేసేటప్పుడు ఒక నిమ్మకాయ అయితే పెట్టుకుని వచ్చిన తర్వాత మనం అది పడేయాలి. అయితే నాకు ఈసారి ట్రిప్లోనే యూజ్ అయ్యింది నిమ్మకాయ. అవామిన్ టాబ్లెట్ వేసుకోవడం లేట్ అయిపోయింది. జస్ట్ 7:15కి టిఫిన్ తిని 7:20కి టాబ్లెట్ వేసుకుని 7:30కి కార్ ఎక్కేసరికి నాకు ఇంకా టాబ్లెట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ట్రావెలింగ్ మొత్తం కూడా వెళ్ళేటప్పుడు వామిటింగ్స్ అయితే అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. సో ఈ రకంగా ఇంకా నిమ్మకాయ స్మెల్ చూసుకుంటూ మధ్య మధ్యలో కక్కుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బట్ మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. డ్రైవర్ గారు అన్నారు, దగ్గరికి వచ్చేసామమ్మా, పర్లేదులే, ఇంకా టెంపుల్లోకి వెళ్తే ఏం ఉండదులే అన్నారు. సో ఇంకా ఎలాగైతే దేవుడి దయ వల్ల దర్శనాలు అయితే బాగా జరిగినాయి. పొన్నూరు బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే మనకి వీరాంజనేయ స్వామి అండ్ సహస్రలింగేశ్వర స్వామి వారి టెంపుల్, అలాగే ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనము తెలుసుకుందాము. లోపలికి ప్రవేశిస్తుండగానే వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా, ఒక పాజిటివ్ వైబ్ అనేది వైబ్రేట్ అయ్యిందనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. దైవజ్ఞులు, యోగ నిష్ఠా గరిష్ఠులు, నిత్య సత్య పారాయణులు, నిరాడంబరులు, దివంగత విశ్రాంత యశో వీరాజితులైన బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారికి మహర్షులు సూక్ష్మ రూపంలో వచ్చి, మహర్షులు తపమాచరించిన గోష్ఠీ వనంలో స్వర్ణపురి పొన్నూరులో ఆలయం నిర్మించమని ఆదేశించగా వారు 1938లో శంకుస్థాపన కావించి మూల విరాట్ విశ్వరూపము విగ్రహ రూపంలో ఉన్న శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారిని, అలాగే ఆంజనేయ స్వామి వారిని, ఇంకా కొన్ని ఆలయాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ముందు ఒక్కొక్కటి చూపిస్తూ అన్నీ చెప్తూ ఉంటాను. ముందుగా ప్రాంగణంలోకి ఎంటర్ అవడమే మనకు ఇక్కడ ఆలయ విశిష్టతను తెలియజేస్తూ ఇలాగా గోడ మీద పెయింటింగ్ అయితే వేసి ముద్రించారనమాట. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు కదా, ఆ షాప్స్ అయితే ఉన్నాయి. కొన్ని బొమ్మలు ఇట్లాగా. ఇక సంకల్ప సిద్ధులైన శ్రీ జగన్నాథ స్వామి వారు మహర్షులు తపమాచరించిన గోష్ఠీవనంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించదలచి శిల్ప ప్రవీరుడైన స్థపతి వారిచే ఎడ్లపాడు కొండపైన ఏకశిలా విగ్రహంగా 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 3 అడుగుల మందంతో ముగ్ధ మనోహరమైన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని మలచగా, ఏకశిలా విగ్రహాన్ని జగన్నాథ స్వామి వారు బొంబాయి నుండి తెప్పించిన
ట్రావెల్ పై నుంచి వేలాది మంది భక్తులు తీసుకొని వచ్చిన వందల ఎడ్ల జతలను బండికి కట్టి అనేక గ్రామాలలో జపదీక్షను కొనసాగించిన శిష్యకోటి నిలువెత్తు కర్పూరాన్ని అఖండ జ్యోతిగా వెలిగించి అశేష ప్రజానికం జయ జయధ్వానాలు మిన్ను ముట్టునట్టుగా నానా విధ సత్యగాని సంకీర్తనలతో మేళతాళ సంకీర్తనలతో శ్రీ స్వామివారి విగ్రహమును ఊరేగింపుగా గోష్ఠీవనంలో గల శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో జనవరి 26, 1969 సంవత్సరంలో ప్రతిష్ఠ గావించారు. ఈ దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలను శ్రీ స్వామివారికి నివేదిస్తే తమ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అదేవిధంగా తమ కోరిక తీరిన తదుపరి 108 ప్రదక్షిణాలు చేయుదునని శ్రీ ఆంజనేయ స్వామి వారికి విన్నవించుకున్న తప్పక వారి అభీష్ట సిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక కొబ్బరికాయలు, అలాగే దీపపు ప్రమిదలు, నెక్స్ట్ తులసిమాల, పువ్వులు ఇవన్నీ తీసుకుని స్వామివారి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే వీడియో తీసుకోవచ్చు, బట్ లోపల నుంచి అయితే వీడియో ఫొటోస్ తీసుకోకూడదు అనమాట. శ్రీ జగన్నాథ స్వామివారి తదనంతరం 1974 నుంచి స్వామివారి అనుంగ శిష్యురాలైన మాతాశ్రీ లక్ష్మీకాంతమ్మ అమ్మగారు పంచ అఖండ జ్యోతులు కళ్యాణ మండపం నిర్మాణం చేశారు. ఇదే మొదటి అఖండ జ్యోతి అనమాట. ఇది 5 అంతస్తులుంది. పైకి మేము కూడా వెళ్ళాము. అయితే పైన అఖండ జ్యోతి ఉంటుంది, చూసేయండి. ఇంకా కొన్ని విశేషాలు చెప్తూ ఉంటాను. కళ్యాణ మండపం నిర్మాణం ఇది కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. శ్రీ మహావీర గరుత్మంత స్వామివారి పునఃనిర్మాణం పూర్తి చేసి ఉన్నారు. తర్వాత అమ్మగారు ఈ ప్రాంగణంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించడానికి సంకల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అనుమతి మేరకు అమెరికా వాస్తవ్యులైన శ్రీ ఆర్యపల్లి ఆదినారాయణ వీర ధర్మపత్ని లక్ష్మీ సావిత్రి గార్ల నిధులతో శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 2009 ఆగస్టు 16న ప్రతిష్టా మహోత్సవం జరిపించారు. అది కూడా నేను చూపిస్తాను. తర్వాత శ్రీ లక్ష్మీకాంతమ్మ అమ్మగారి ఆశీస్సులతో మినీ మండపం నందు కరాళీ సమేత రాహువు, చిత్రా సమేత కేతువు మరియు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ ప్రతిష్టకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారి అనుమతి పొంది శ్రీ కోటా సుబ్బారావు గారు 2020 ఫిబ్రవరి 26న ప్రతిష్టా మహోత్సవం జరిపించారండి. సో అప్పటి నుంచి కూడా ఇప్పటికీ రాహుకేతు స్వామి వార్లకు అభిషేకాలు చేసుకుని వారి దోషాలు నివృత్తి చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. అలాగే దూరం నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకా 5 అంతస్తులు ఇలా చుట్టూతా ఉంటాయి అనమాట. పైకి ఎక్కుతూ వ్యూ అయితే మీకు నేను చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఈ 5 అంతస్తులు ఈ అఖండ జ్యోతి చుట్టూతా మనం పైకి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది ఏంటి అనేది నేను చూపిస్తాను. సో మా వాళ్ళు అయితే పైకి ఎక్కేసి కింద దిగిపోతున్నారనమాట. సో అమ్మ నేను నిదానంగా ఎక్కుతున్నాము. కొంచెం టైం పట్టింది మాకు, కొంచెం నొప్పులతోటి. సో పైకి ఎక్కిన తర్వాత ఇలాగా సీతారామాంజనేయ స్వామి సమేత పట్టాభిషేకం బ్యానర్ అయితే ఉంది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉందన్నమాట అఖండ జ్యోతి అనేది అన్నారు కదా. సో ఇలాగా ఉంది. ప్రతి దానిలోనూ ఇలాగ స్వామివార్లు ఉంటారనమాట. ఇంకా పైనుంచి కిందకైతే వచ్చేసాము. సో ఇంకా ఆంజనేయ స్వామి వారి దర్శనానికైతే లోపలికైతే వెళ్ళామన్నమాట. నేను ఎప్పుడో 20 years బ్యాక్ స్వామివారి దర్శనం చేసుకున్నాను మ్యారేజ్కి ముందు. సో ఈసారి అయితే పిల్లల్ని మా వారిని కూడా స్వామివారు రప్పించుకున్నారనమాట. దర్శన భాగ్యం అయితే ఇచ్చారు. అమ్మ నేను పిల్లలమ్మ వారు అందరం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. స్వామివారు 24 అడుగులు ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 3 అడుగుల మందంతో ఏకశిలా విగ్రహం అనమాట. స్వామివారికి కుడి పక్కనే సహస్రలింగేశ్వర స్వామివారి టెంపుల్ అనమాట. అయితే మేము బయటకు వచ్చేసి ఇంకొక పక్కకి వెళ్ళాము, తర్వాత అక్కడికి వెళ్ళాము.
బ్రహ్మశ్రీ జగన్నాథ స్వామి వారు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణాన్ని ఒక పవిత్ర ఆలయ సముదాయంగా తీర్చిదిద్దవలనని సంకల్పంతో ఈ ప్రాంగణంలో దశావతారముల ఉపాలయాలు కలిగిన శ్రీ మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించి ఈ ఆలయంలోనే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక లోపలికి ఈ ఆలయానికే వెళ్తున్నాం అన్నమాట. మనం ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణుమూర్తి విగ్రహాలు అయితే ఇలా ప్రతిష్ఠించారు. మరియు ఈ ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. శ్రీ కాలభైరవ స్వామి వారి దర్శనం సర్వపాప విమోచనం, శ్రీ కాలభైరవ స్వామి స్తోత్ర పఠనం సర్వమంగళకరం, శుభదాయకం, సర్వసుఖ ప్రదాయకం, దిగంబర రూపం జటాజూటం, నల్లనైన శరీర వర్ణం కలిగి ఘనదండ కపాలాన్ని ధరించిన కాలస్వరూపమైన కాలభైరవ స్వామిని అర్చిస్తే పిశాచ బాధలు, రుణ విముక్తి, శత్రు నిర్మూలన, మానసిక శారీరక అనారోగ్యం, సకల అరిష్టాలు తొలగి కోరికలు తీరతాయి. ఇక ఈ ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం మనం. ఇక ఈ ఆలయం శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారి ఆలయం. యోగ నిష్ఠాగరిష్ఠులైన సద్గురు శ్రీ జగన్నాథ స్వామి వారు గుళ్లపాలెం వద్ద గల ఒక రాతిని నిర్ణయించి 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందంతో ఏకశిలా నిర్మితమైన శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారి విగ్రహంను 1969 ఫిబ్రవరి 26న ప్రతిష్ఠించారు. శ్రీ మహావిష్ణువు వాహనంగా అనుగ్రహాన్ని పొందినటువంటి శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారిని అర్చన చేయటం వలన ముఖ్యంగా కాలసర్పదోషం, సంతానాభివృద్ధి చెందుట, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. శ్రావణ శుక్ల పంచమి రోజున లేక ఆదివారం స్వామివారికి సహస్రనామార్చన చేయించుకుని పాయసం నివేదనగా సమర్పించో వారికి సకల సంపదలు చేకూరుతాయి. మంచి సంతానం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. కావున స్వర్ణపురిలోని శ్రీ మహావీర గరుత్మంతుల వారిని సేవించి అనుగ్రహం పొందగలము. ఇక మనం శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఇది 2009 ఆగస్టు 16న ప్రతిష్టా మహోత్సవం జరిగినది. జగన్నాథ స్వామి వారి తదనంతరం 1974 నుంచి స్వామివారి అనుంగ శిష్యురాలైన మాతా శ్రీ లక్ష్మీకాంతమ్మ గారు ఈ ప్రాంగణంలో ఈ స్వామివారి దేవాలయాన్ని నిర్మించారు. లోపలైతే వీడియో తీయకూడదన్నమాట, సో అందుకని అక్కడ ఆపేశాను. నెక్స్ట్ మనం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మహావిష్ణువు దేవాలయం అంటే శ్రీ దశావతారముల దేవాలయం లోపలికి దర్శనం కోసం వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ ప్రాంగణంలో దశావతారముల ఉపాలయాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించి ఈ ఆలయంలోనే సుందరమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దశావతారములతో కూడిన శ్రీ మహావిష్ణు దేవాలయం కూడా ఇక్కడే ఉంది. మీకు పైన బోర్డు మీద పేరు అంటే దశావతారం, అలాగే కింద స్వామివారి విగ్రహాలని చూపిస్తున్నాను, క్లుప్తంగా పరిశీలించండి. అలాగే అత్యంత సుందర రూపంగా తయారు చేయబడిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి మూల విరాట్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతుందండి. ఇక్కడ భక్తులు ప్రతిరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరిపించుకొనుట ఈ ఆలయం ప్రత్యేకంగా దినదినాభివృద్ధి చెందుతుంది. శ్రీ సత్యనారాయణ స్వామి సర్వ దుఃఖాలని నివారిస్తారు, సకల ఐశ్వర్యాలను సంతానం అనుగ్రహిస్తారు, సర్వత్రా జయప్రదం చేస్తారు. మరియు ఈ ఆలయంలో శ్రీ పాండురంగ స్వామి, రుక్మాబాయి అమ్మవార్ల దివ్యమంగళ విగ్రహములు కూడా ప్రతిష్ఠించబడినవి. ఈ దేవాలయం 1961 మార్చి 9న ప్రతిష్ఠ జరపబడింది. శ్రీ స్వామివారి దేవాలయమునకు జలజ్యోతి 1979లో జూలై 5న నిర్మించబడిందండి. వరాహావతారం, నరసింహస్వామి, శ్రీ వామనావతారం, శ్రీదేవి అమ్మవారు, పద్మాసన గరుడ స్వామి, శ్రీ పాండురంగ స్వామి, రుక్మాబాయి,
ఇక దశావతారాల దర్శనం తర్వాత బయటికైతే వచ్చాము. ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠించబడినవి, రాహుకేతు పూజలు అయితే జరుగుతాయి. ఇక వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, బొంబాయి నుంచి ట్రాలీ తెప్పించారు వీరాంజనేయ స్వామి వారిని తీసుకురావడానికి. అదే అన్నమాట ఇక్కడ నేను మీకు చూపించింది. ఇక కాలభైరవ స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాము. తర్వాత ఇంకా ప్రాంగణం చాలా ఉందండి. చాలా దేవుళ్ళ దర్శనాలు అయితే జరుగుతాయి మనకు ఇక్కడికి వస్తే. ఇప్పుడు సహస్రలింగేశ్వర స్వామి వారి సన్నిధికి అయితే వెళ్తున్నాము. శ్రీ జగన్నాథ స్వామి వారికి మహర్షులు సూక్ష్మ రూపంలో కనిపించి ఆదేశించారు కదా. అప్పుడు 1938లో శంకుస్థాపన కావించి మూల విరాట్ విశ్వరూపము విగ్రహ రూపంలో ఉన్న శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారిని గంధాభిషేక లింగాకార ప్రతిష్ట 1961 మార్చి 9న జరపబడిందండి. ఇక్కడ ముందుగా మనకి నందీశ్వరుడు అయితే దర్శనమిస్తారు. ఈ జగన్నాథ స్వామి వారు కాశీలోని పవిత్ర గంగానది నుంచి 1108 శివలింగాలను తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు. ఆ లింగాలనే ఇప్పుడు మీరు చూస్తున్నారు. కనుక ఈ దేవాలయమునకు సహస్రలింగేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో తయారు చేయబడిన ఏకశిల పెద్ద నందిని కూడా ప్రతిష్ఠించారు. ఇందాక చూపించాను కదా. భక్తుల నిత్యాభిషేకముల కొరకు గంధ అభిషేకంతో నిండి ఉన్న శివలింగం మరియు నాగ ఫణేంద్రుని పడగ పీఠం మీద శివపాదుకలు, నర్మదా నది నుండి తెచ్చి ప్రతిష్ఠించిన పంచలింగములు ఉంటాయి. ఈ ఆలయంలోని మూల విరాట్ శివలింగానికి ప్రతిరోజు గంధాభిషేకం చేస్తారండి. ఈ గంధాన్ని మహాశివరాత్రి పర్వదినం రోజున ఒలిచి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తూ ఉంటారంట. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. ఇక ఈ నందీశ్వరుని దగ్గర అందరూ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు. పంతులు గారు చూసినప్పుడు ఆయన ఒక్కొక్కసారి అరుస్తున్నారు, కొంతమందిని అయితే ఏమీ అనట్లేదు. సో అది మనం ఏం చేయలేము. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కొంచెం ముందుకి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ పక్కనే స్వయంభూ శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం అయితే ఉంది. పొన్నూరు కనుక మనం వచ్చేస్తే చక్కగా సహస్రలింగేశ్వర స్వామి వారిని, వీరాంజనేయ స్వామి వారిని, అలాగే స్వయంభూ శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది గుంటూరు జిల్లా పొన్నూరులో ఉంది అని ఆల్రెడీ మనకు తెలుసు. 11వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం అండి. శ్రీ మహావిష్ణువు భక్తుడికి సాక్ష్యం ఇవ్వడానికి కాశీ నుండి ఇక్కడకు వచ్చాడని పురాణ గాథ. ఈ ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నలపరాజు అనే రాజు నిర్మించాడు. తర్వాత చోళరాజు కులోత్తుంగ దీనిని పునరుద్ధరించాడు. కాశీయాత్రలో గోవిందుడు అనే భక్తునికి కేశవయ్య అనే వ్యక్తి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించి మాట తప్పాడు. గోవిందుడు కాశీ విశ్వనాథుడిని ప్రార్థించగా విష్ణుమూర్తి భావనారాయణుడు స్వయంగా పొన్నూరుకు వచ్చి సాక్ష్యం పలికాడని ప్రతీతి. అందువల్ల ఇక్కడ స్వామివారిని సాక్షి భావనారాయణ స్వామి అని పిలుస్తారు. స్వయంభూ కాబట్టి మూల విరాట్ ని వీడియో అయితే తీయకూడదు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన 5 భావనారాయణ క్షేత్రాలు ఉంటాయండి. వాటిలో పొన్నూరు ఒకటి. ఈ ఆలయం 108 తిరుపతి దేవాలయాలతో సమానమండి. ఆలయ ప్రాంగణంలో రాజ్యలక్ష్మీదేవి మందిరం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వైభవంగా రథోత్సవం జరుపుకుంటారు. నారాయణుడితో పాటు శివుడు కూడా సాక్షిగా వచ్చి ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు అని కూడా చెబుతూ ఉంటారు. గోషీవనంలో తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మ పుష్కరిణిలో దేవాలయ కొలనులో స్నానం చేశారని నమ్ముతారు. భగవాన్ నారాయణుడు తన ప్రయాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, పొన్నూరు, కాకినాడలలో సాక్షి భావనారాయణ స్వామిగా అవతరించారని పురాణాల ప్రకారం మనకి తెలుస్తుంది. ఆలయ సముదాయంలో ఆంజనేయ స్వామి ఆలయం, భగవాన్ శివ ఆలయం కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఈ అద్భుతమైన భాషను ప్రోత్సహించడానికి ఈ సముదాయంలో ఒక సంస్కృత కళాశాల కూడా ఉందండి. ఇక మాకు భావనారాయణ స్వామి వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటికి అయితే వచ్చేసాం. బయటికి వచ్చిన తర్వాత పక్కనే
కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం అయితే ఉంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ కూడా బయట మాత్రమే వీడియో తీశాను, లోపల అయితే తీయలేదన్నమాట. ఇక సో నాకు తెలిసిన చారిత్రాత్మక విశేషాలు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను టెంపుల్ వ్లాగ్స్ షూట్ చేసినప్పుడు లేదా మీ ఇంట్రెస్టెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే చక్కగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో తప్పకుండా మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు.